ఒక చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ మున్సిపాలిటీ తీసుకోనేటువంటి నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. అది మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ జూనియర్ కళాశాల ఏదైతే మన మున్సిపల్ స్కూల్స్లో పేద విద్యార్థులు చదివేది మనందరికీ తెలుసు. అయితే మన మంత్రి గారు పొంగూరు నారాయణ గారి అనుభవం దాదాపు 36 సంవత్సరాలు ఈ యొక్క విద్యా సంస్థల్లో ఆయనకి అపారమైన అనుభవం ఉంది. ఆయన చేతుల మీదుగా లక్షలాది బిడ్డలు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు మన దేశానికి తెచ్చిపెట్టిన ఘనత మా మంత్రి నారాయణ గారిది. ఆయన అనుభవం ఈ యొక్క మున్సిపల్ పాఠశాలలో అన్నిట్లో ఈ యొక్క పేద బిడ్డలకి సంపూర్ణమైన విద్య ఇవ్వాలి. మాట వరుసకి బడికి పంపడం, మాట వరుసకి ఆ పిల్లలకి ఏదో నామమాత్రానికి చదివించడం కాదు. ఈ బిడ్డల భవిష్యత్తు కానీ నిజమైన పేదరిక నిర్మూలన జరగాలంటే మనం ఇచ్చే పెన్షన్ ద్వారా పేదరికం నిర్మూలనం జరగదు. మనం చేసే చిన్న చిన్న సహాయాల ద్వారా పేదరిక నిర్మూలన జరగదు. అది మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ని దిగజార్చకుండా కనీసం ఉండాలనే ఉద్దేశంతో అన్నీ మనం ఇస్తుండే సహకారాలన్నీ ప్రభుత్వం నుంచి. నిజమైన పేదరిక నిర్మూలన కావాలంటే ఒక్కొక్క పేదరైన కుటుంబం నుంచి ఆ బిడ్డ ఉన్నత విద్యని అభ్యసించి మంచి ఉన్నత స్థితికి ఉద్యోగాల్లో పోవడం ఇవన్నీ జరగాలి. అప్పుడే నిజమైన పేదరికం పోతుంది. దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఒక అనాలిసిస్ చేసి చూస్తే మన మున్సిపల్ స్కూల్లో చదివిన పిల్లలు 1000కి ఒక బిడ్డ కానీ ఉన్నత స్థితికి ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనం స్వాతంత్రం తర్వాత చూస్తే చాలామంది వచ్చారు. ఇప్పుడు పరిస్థితిలో ఇప్పుడు ఉండే కాంపిటీషన్లో ఇప్పుడు ఉండే వాతావరణంలో మన బిడ్డలు 1000కి ఒకరు కానీ ఉన్నత స్థితులకి పోలేకపోతున్నారు. దీనికి కారణం ఏందని తెలుసుకుంటే మన 6వ తరగతి నుంచి ఏదైతే ఫౌండేషన్ అవసరమో, ఏదైతే ఆ ఉన్నత శిఖరానికి పోవాలి, ఆ IIITకి పోవాలన్నా, JEEకి పోవాలన్నా, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి మనము అక్కడ పోయి దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవాలంటే ముందరి నుంచే పునాది అవసరం అనే ఉద్దేశంతో 2 సంవత్సరాల నుంచి అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు, ఈరోజు కెరియర్ ఫౌండేషన్ కోర్స్ అని మనం మున్సిపల్ స్కూల్స్లో అన్నిట్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అద్భుతమైన రిజల్ట్స్, అద్భుతమైన స్పందన. ఆ పేద బిడ్డల తల్లిదండ్రులు వాళ్ళ ఆశలు ఈరోజు చిగురిచ్చాయి. మా బిడ్డ కానీ ఈరోజు IAS ఆఫీసర్ అవుతాడు, మా బిడ్డ IPS ఆఫీసర్ అవుతాడు, మా బిడ్డ డాక్టర్ అవుతాడు అని ఈరోజు వాళ్ళు కలలు కంటున్నారు. ఈరోజు ఆ బిడ్డలు ఎవరైతే పేద బిడ్డలు ఈరోజు చదువుతున్నారో వాళ్ళల్లో ఒక నమ్మకం వచ్చింది, మేము కానీ ఏదైనా అవుతాము అని. ఈ 2 సంవత్సరాలు ఈ యొక్క కెరియర్ ఫౌండేషన్ కోర్స్ తర్వాత ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో మీరు అందరు గమనించాలి, గతంలో మేము ఇక్కడ వచ్చినప్పుడు 73% ఈరోజు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు 88% తీసుకొని వచ్చాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తంలో 10కి 10వ తరగతిలో గత సంవత్సరంలో 11 మందికి వస్తే ఈ సంవత్సరం 49 మంది పిల్లలకి ఈరోజు 10కి 10 తెచ్చుకున్నాం. మనమే కాదు, ఓవరాల్ పైన కానీ ఈ యొక్క 10కి 10 తెచ్చే శాతం పెరిగింది. వాస్తవానికి పెరిగింది, అయితే 2 అంతలు పెరిగింది. అయితే మన మున్సిపల్ కార్పొరేషన్లో 4 అంతలు పెరిగింది. కాబట్టి మార్పు వస్తూ ఉంది. ఈ పిల్లలకి మార్పు వస్తుంది, మంచి విద్యనిస్తున్నాము. అయితే దీని తర్వాత ఏంటి? 10వ తరగతి తర్వాత ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఒక కాలేజ్ పెట్టలేదు. అయితే ఈరోజు రాష్ట్రంలో అందరికన్నా ముందు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మన మంత్రి నారాయణ గారి యొక్క ఆశీర్వాదంతో
ఆయన యొక్క సహకారంతో ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ జూనియర్ కళాశాల రెసిడెన్షియల్ కళాశాల పెట్టబోతున్నాము. ఆ పిల్లలకి భోజనం కాడ్నుంచి బోర్డింగ్ కాడ్నుంచి మొత్తము ఈరోజు ఉచితంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని రన్ చేయబోతా ఉంది. ముందుగా ఒక 80-90 మంది పిల్లల్ని ఎవరైతే మంచి స్టాండర్డ్స్లో పాస్ అయి ఉన్నారో వాళ్ళకి మామూలైన కోర్సు ఇవ్వట్లేదు. ఈరోజు నారాయణ గ్రూప్ వారి యొక్క సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ పక్కన ఉండే కర్ణాటకలో కానీ మన తెలంగాణలో కానీ ఈ 3 రాష్ట్రాల నుంచి చూస్తే ఎక్కువగా విస్తీర్ణమై ఉండేది నారాయణ చైతన్య. ఈ 2 విద్యా సంస్థలు ఉన్నత విద్యకు పోవాలంటే, ఎవరైనా డాక్టర్ అవ్వాలంటే, ఎవరైనా ఇంజనీర్ కావాలంటే వాళ్ళ అక్కడి నుంచి ఇస్తుండే వాళ్ళ యొక్క సిలబస్ ఈరోజు స్టాండర్డ్ అయిపోయింది దేశం మొత్తంలో. అటువంటిది ఈరోజు నారాయణ చైతన్యలో ఇంటర్మీడియట్లో 2 లక్షల మంది జూనియర్ ఇంటర్లో ఉంటే దాంట్లో ప్రత్యేకమైన కోర్సు చైనా బ్యాచ్ అని చెప్పి, చైనా సిలబస్ అని చెప్పి వాళ్ళు 200 మంది పిల్లలకే ఆ యొక్క సిలబస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క బిడ్డకి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఫీజు దాన్ని తీసుకుంటారు. అటువంటిది ఈరోజు ఈ యొక్క పేద బిడ్డలు ఎవరైతే మున్సిపల్ స్కూల్స్ నుంచి మంచి తెలివితేటలతో ముందుకెళ్లాలని కృషి చేసి వస్తున్నారో వాళ్ళకి ఆ కోర్సు ఉచితంగా ఈరోజు నారాయణ సంస్థను వారు ముఖ్యంగా మా మంత్రి నారాయణ గారు ఇవ్వడం ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అనేక రకమైన విమర్శలు చేయడం జరిగింది. మేమందరం కానీ ఆ విమర్శలకి చెప్పడం జరిగింది, పిల్లల బిడ్డలతో రాజకీయం చేయొద్దు, బిడ్డలకి మంచి విద్యనిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు సహకరించండి, ఇది వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తాయి. ఈరోజు 6వ తరగతి పిల్లవాడికి మనం అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ ఇస్తే, 7వ తరగతి పిల్లవాడికి అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ ఇస్తే ఆ పిల్లవాడు ఎప్పుడు జీవితంలో బాగుపడి మాకు వచ్చి ఓట్లు వేస్తారండి? మాకు ఎలక్షన్ ఉండేది 2 సంవత్సరాల్లో, 1.5 సంవత్సరంలో. ఈరోజు 6వ తరగతి పిల్లవాడు 7, 8, 9, 10 తరగతి పిల్లలకి మేము ఈరోజు విద్యను ఇస్తూ ఉంటే వీళ్ళు మాకు ఓటేస్తారా? చాలా విమర్శలు వచ్చాయి. అయినా సరే ఈ విమర్శలన్నీ సహజంగానే రాజకీయాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు అవి అన్నీ ప్రతి ఒక్కరు నోరులు మూతపడాయి. ఈరోజు ఆ బిడ్డల భవిష్యత్తు బాగుపడడం కోసం ఈరోజు నెల్లూరులో ఇది చేస్తున్నాము, ఈ యొక్క జూనియర్ కళాశాల. దీంట్లో మన మున్సిపల్ స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క నగర పరిధిలో ఉండే ఇతర గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కానీ దీంట్లో మనం చేర్పించుకోగలుగుతాము. దీంట్లో రెసిడెన్షియల్ ఉంటుంది, అమ్మాయిలకి సపరేట్గా రెసిడెన్షియల్ ఉంటుంది, అబ్బాయిలకి సపరేట్గా రెసిడెన్షియల్ ఉంటుంది. పూర్తి వాళ్ళకి భోజనాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సు నిజంగా ఆ అదృష్టం ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ పిల్లలకని కానీ తెలియచేస్తూ మరోసారి మన ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఈ యొక్క అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ కోసం స్టార్ట్ చేసినప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 60 లక్షలు అప్పు ఇచ్చాం. 60 లక్షల రూపాయలు ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్కి అప్పు ఇచ్చాం. అలాగనే మన విజయవాడ కార్పొరేషన్ అప్పిచ్చింది, గుంటూరు కార్పొరేషన్ అప్పిచ్చింది, విశాఖపట్నం కార్పొరేషన్ అప్పిచ్చింది 60 లక్షలు, 1 కోటి రూపాయలు అట్లా ఇచ్చి ఈ ఫౌండేషన్ కోర్సును స్టార్ట్ చేశాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని చూసి దీంట్లో వస్తుండే మార్పు, ప్రజల్లో పిల్లల్లో వస్తుండే ఆ యొక్క కాన్ఫిడెన్స్ని చూసి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ యొక్క అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్స్ కోసం రిలీజ్ చేయడం కానీ నిజంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తా ఉన్నాము. ఈ యొక్క 60 లక్షలు ఏదైతే కార్పొరేషన్ ఇచ్చిందో అది కానీ మాకు రేపు తిరిగి ఇచ్చేస్తా ఉన్నారు. అంటే ఒక పని చేయాలంటే దానికి నిజంగా ఒక మార్గదర్శి అవసరము. ఈ విద్యకి మాత్రము మన నారాయణ గారి ఒక మార్గదర్శిలో మేము అందరం నడవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. నెల్లూరు నగరంలో ఇంకా చూస్తారు 2022 నాటికి ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళకి ధీటుగా
మన మున్సిపల్ స్కూల్లో చదివిన, కాలేజీలో చదివిన పిల్లలకు కానీ ర్యాంకులు వస్తాయని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా. దానికి కట్టుబడి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ముఖ్యంగా నారాయణ గారు కానీ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని చేస్తున్నారు. నగర ప్రజలందరి యొక్క ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు ఉండాలి, అలాగనే ఈ ప్రభుత్వం ఉండాలని కానీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.